ఏంటి పప్పు కూడా చూపించాలా? నార్మల్ పప్పు అయితే నేను ఎందుకు చూపిస్తానండి. ఇది నిమ్మకాయ పప్పు కాబట్టి చూపిస్తున్నాను. చైల్డ్హుడ్ డేస్లో అమ్మ చేస్తుంటే నాకు మిగతా పప్పుల కంటే నిమ్మకాయ పప్పు అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ నేను చేసేది ఏంటంటే పప్పు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి నేను 3 అవర్స్ టు 2 అవర్స్ నేను మొత్తం నానబెట్టానండి. ఎందుకు ఇలా నానబెట్టడము అంటే మనం పప్పు తిన్న తర్వాత గ్యాస్ అలాంటిది ఏమి పట్టేయకుండా ఇది చాలా యూజ్ అవుతుంది. అలా 3 అవర్స్ నానబెట్టిన తర్వాత పప్పుని పెట్టేసుకొని పొయ్యి మీద విజిల్ పెట్టి 3 విజిల్స్ రానియాలి. నా కుక్కర్కి అయితే 3 విజిల్స్ రానియాలి. మీ కుక్కర్కి ఎన్ని విజిల్స్ రావాలంటే అన్ని విజిల్స్. అండ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత దాంట్లోకి మనము సరిపోయినంత సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేయాలి. నేను ఫస్ట్ పెట్టేటప్పుడు అయితే నేను ఏం యాడ్ చేయలేదు అసలు. జస్ట్ నార్మల్గా ఓన్లీ పప్పు ఒక్కటి పెట్టేశాను. ఇప్పుడు ఈ 2 వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. మనకి ఉప్పు అండ్ పసుపు కలిపేసుకొని కొంచెం టేస్ట్ చూసి మనకేమైనా ఉప్పు తగ్గినా చేసినా ఇప్పుడు మీరు యాడ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత అసలు చాలా సింపుల్ తెలుసా ఈ పప్పు అయితే, మిగతా వాటిలాగా హడావిడి కూడా ఉండదు. నెక్స్ట్ ఇంకొక వైపు ఇది మంచిగా కలిసింది అన్న టైంలోనే పోపు పెట్టేసుకోవాలి. కానీ పోపుకు నేనైతే నెయ్యే వాడుతున్నాను, నూనె అయితే వాడట్లేదు. దాంట్లో పోపు దినుసులు అండ్ పచ్చిమిర్చి అండ్ గార్లిక్ కూడా వేసాను. గార్లిక్ వీటి వల్ల ఏంటంటే మంచి అరోమా అయితే వస్తుంది మనకి. అసలు అట్లా వెయ్యంగానే పోపులో ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అసలు. అండ్ ఇలా వేసిన తర్వాత దీంట్లో ఇంగువ కూడా వేయాలి. అండ్ దీంట్లో ఒక సీక్రెట్ ఏంటంటే ఇలా వేసిన తర్వాత నేను దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా. నేను విడిగా దీంట్లోకి ఇంకేం కలపట్లేదు. ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ వల్లనే దానికి కారం అనేది వస్తూ ఉంటుంది. అండ్ దీంట్లోకి నేను లాట్స్ ఆఫ్ కొత్తిమీర వేస్తున్నాను. అసలు కొత్తిమీర ఫ్లేవర్ తింటుంటే అన్నంలోకి వస్తే ఎంత బాగుంటుందో. అండ్ ఇంగువ కూడా లాస్ట్కి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇది డైరెక్ట్గా పప్పులోకి వడపోసేసుకోవటమే. చాలామంది ఏంటంటే పెద్ద గిన్నె పెట్టి పప్పునే దీంట్లో వడపోసుకుంటారు. అది కంప్లీట్లీ ఆప్షనల్, మీ ఇష్టం అది. నాకైతే ఇట్లా కంఫర్ట్గా ఉంటుందని ఇలా చేశాను. అండ్ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఏంటంటే ఈ పప్పు చాలా వేడిగా ఉంది కదా, వేడిగా ఉన్న పప్పు మీద మీరు నిమ్మకాయ రసం అస్సలు వేయకూడదండి. నేను ఒక గ్లాసు పప్పుకి నేను లిటరలీ ఒక 3 or 4 నిమ్మకాయస్ వాడాను. ఎందుకు అంటే నాకు ఇక్కడ నిమ్మకాయలు లావు ఉంటాయి కానీ లోపల జ్యూస్ ఎక్కువ ఉండదు. అదే మనకి ఇండియాలో మంచి కాయలు అంటే మట్టికి ఐ థింక్ 2 ఆల్సో గుడ్ ఇనఫ్ మనకి. అండ్ ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అసలు ఆ నెయ్యి ఫ్లేవరు, గార్లిక్ ఫ్లేవర్ ఇదంతా ఎంత మంచిగా వస్తుందో. కొంచెం మనకి ఆరింది అన్న తర్వాత చూసారు కదా ఇట్లా నిమ్మకాయ పిండేసుకోవడం. బట్ ప్లీజ్ అస్సలు వేడి మీద ఉన్నప్పుడు చేయకండి. అంతే ఈ వీడియో. బాయ్.